20 మంది కొత్త టీంతో డీకే శివకుమార్ కేబినెట్ పునర్వ్యవస్థీకరణ చేశారు. అలాగే 12 మంది కొత్త వాళ్లకు అవకాశం ఇచ్చారు. ఇటు కేబినెట్ పునర్వ్యవస్థీకరణ జరుగుతూనే మరొక పక్క కర్ణాటక కాంగ్రెస్ లో కూడా అసంతృప్తి జ్వాలలు చెలరేగాయి. మంత్రి పదవి దక్కలేదని ఎమ్మెల్యే యశ్వంతరాయ్ గౌడ రాజీనామా చేశారు. అలాగే వీరి బాటలోని ఎమ్మెల్యే బెళూరు గోపాలకృష్ణ కూడా నిర్ణయం తీసుకున్నారు. ఒక పక్కన పునర్వ్యవస్థీకరణ, మరొక పక్కన రాజీనామాల పర్వం కొనసాగుతున్న నేపథ్యంలో లేటెస్ట్ అప్డేట్స్ బెంగళూరు నుంచి రిత్విక్ అందిస్తారు. రిత్విక్. ఎస్ విజయ్ చంద్రిక, బెంగళూరులోని రాజ్భవన్లో మంత్రివర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం ప్రారంభమైంది. కొద్దిసేపటి క్రితం ఈ కార్యక్రమం ప్రారంభం కాగా 20 మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా కూడా ప్రమాణ స్వీకారం మరికొద్దిసేపట్లోనే చేయనున్నారు. డీకే శివకుమార్ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. ఇప్పటి వరకు కొనసాగిన సిద్ధరామయ్య సీఎం పదవికి రాజీనామా చేయడంతో డీకే శివకుమార్ సీఎంగా పదవి చేపట్టిన సమయంలోనే మొత్తం 14 మంది మంత్రులుగా బాధ్యతలు చేపట్టారు. అయితే ఆ తర్వాత మంత్రివర్గ విస్తరణ అనేది కార్యక్రమం అనేది జరుగుతుందని, వెంటనే కూడా జరుగుతుందని అందరూ భావించారు. అయితే కొంత సీనియర్ మంత్రులు, సీనియర్ ఎమ్మెల్యేలు అసంతృప్తి వ్యక్తం చేయడం, మంత్రి పదవి కేటాయించిన రామలింగారెడ్డి కానీ అట్లాగే మరో సీనియర్ మంత్రి కానీ తన రాజీనామా చేస్తామని చెప్పి తమకు సరైన పోర్ట్ఫోలియోలు కేటాయించలేదని చెప్పి రామలింగారెడ్డి రాజీనామా కూడా చేశారు. ఈ నేపథ్యంలోనే ఈ వివాదం అనేక మంది కూడా మంత్రి పదవులు ఆశించడంతో దీన్ని ఆచిచూచి నిర్ణయం తీసుకోవాలనే ఉద్దేశంతో డీకే శివకుమార్ పలుమార్లు కూడా ఢిల్లీ వెళ్ళి అధిష్టానంతో చర్చలు జరుపుతూ వస్తున్నారు. కానీ ఎలాంటి నిర్ణయం అయితే తీసుకోలేదు. గత వారం కూడా 4 రోజులు ఢిల్లీలోనే ఇటు డీకే శివకుమార్ కానీ సిద్ధరామయ్య కానీ ఢిల్లీలోనే ఉంటూ కూడా అధిష్టానంతో చర్చలు జరపడం జరిగింది, కాంగ్రెస్ అధిష్టానంతో. అయితే మంత్రులు ఎవరనేది ప్రకటిస్తారని చెప్పి అందరూ భావించారు. అయితే వారు బెంగళూరు తిరిగి చేరుకున్నాక కూడా ఈ మంత్రుల ఎవరనేది ప్రకటించకపోవడంతో కొంత ఉత్కంఠ అనేది నెలకొంది. అయితే ఇవాళ ఉదయం సడన్గా 10 గంటల సమయంలో 20 మంది పేర్లను కూడా ప్రకటించడంతో అప్పటి నుంచి కూడా ఇక్కడ కర్ణాటకలో ఎవరైతే ఎమ్మెల్యేలు మంత్రి పదవులు ఆశించారో వారందరిలో కూడా అసంతృప్తి అనేది వ్యక్తపరుస్తూ వస్తున్నారు. అనేక మంది ఎమ్మెల్యేలు బహిరంగంగానే తాము రాజీనామా చేస్తామని చెప్పి ప్రకటించారు. ముఖ్యంగా గోపాలకృష్ణ అనే ఎమ్మెల్యే తాను రేపు ఉదయం 10 గంటలకు తన రాజీనామా లేఖను సమర్పిస్తామని ప్రకటించడం, అట్లాగే మరో 10 మంది ఎమ్మెల్యేలు కూడా రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పడం. ఇదే విధంగా కూడా యశ్వంత్ అనే ఎమ్మెల్యే కూడా తాను రాజీనామా చేస్తానని చెప్పి ప్రకటించడం జరిగిన నేపథ్యంలో ఇటు మంత్రివర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఓవైపు జరుగుతుంటే రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో కూడా ఈ అసంతృప్తి వ్యక్తపరుస్తున్న ఎమ్మెల్యేలు, వారికి సంబంధించిన అభిమానులు కూడా ఆందోళన చేస్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం రాజ్భవన్లో అయితే ఈ ఎమ్మెల్యేల మంత్రులుగా ప్రమాణ స్వీకారం అనేది జరుగుతుంది. కొద్దిసేపటి క్రితమే డీకే శివకుమార్ కానీ అట్లాగే 20 మంది కూడా రాష్ట్ర నలుమూలల నుంచి ఎవరైతే ఈ 20 మంది ఉన్నారో వారందరూ కూడా కొద్దిసేపటి క్రితమే రాజ్భవన్కు చేరుకుంటున్నారు. తొలుత 4 గంటలకే ఈ కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించున్నప్పటికీ వారందరూ కూడా రాజ్భవన్కు చేరుకోవడం కొంత ఆలస్యం అవడంతో 5 గంటలకు కూడా ఈ కార్యక్రమం సరిగ్గా ప్రారంభమైంది. ప్రస్తుతం ఈ కార్యక్రమానికి సంబంధించిన మొత్తం కార్యక్రమం అనేది జరుగుతుండగా మరికొద్దిసేపట్లోనే 20 మంది కూడా ఎమ్మెల్యేలు మంత్రులుగా కూడా ప్రమాణ స్వీకారం చేస్తారు. అయితే సీనియర్లు ఈ 20 మందిలో 8 మంది ఉండగా 12 మందికి తొలిసారిగా కూడా అవకాశం ఎమ్మెల్యేలుగా మంత్రులుగా అవకాశం కల్పిస్తున్నారు. ಅನ್ಯತಾ ಯಾರೇ ವ್ಯಕ್ತಿಗೆ ಅಥವಾ ವ್ಯಕ್ತಿಗಳಿಗೆ ಪ್ರತ್ಯಕ್ಷವಾಗಿ ಅಥವಾ ಪರೋಕ್ಷವಾಗಿ ತಿಳಿಸುವುದಿಲ್ಲ ಅಥವಾ ಬಹಿರಂಗಪಡಿಸುವುದಿಲ್ಲ ಎಂದು ದೇವರ ಹೆಸರಿನಲ್ಲಿ ಪ್ರಮಾಣ ಮಾಡುತ್ತೇನೆ, ಶ್ರದ್ಧಾಪೂರ್ವಕವಾಗಿ ಪ್ರತಿಜ್ಞೆ ಮಾಡುತ್ತೇನೆ.